నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. 2029 నాటికైనా వైసీపీ విజయం దక్కించుకోవాలంటే ఇప్పుడున్న దూకుడు ఏమాత్రం సరిపోదనే చర్చ సాగుతోంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం ఏమాత్రం బాగాలేవనే టాక్ వినిపిస్తోంది. రోజుకొక చోట ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. దీనిని కట్టడి చేయాలన్న స్పృహ అసలు చంద్రబాబుకు ఉందా అనే చర్చ కూడా ఉంది. దీంతో వైసీపీ అధినేత జనంతో మమేకమవుతున్నారు. ఇక మీదట ఉద్యమాలకు కూడా రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు 2014లో జగన్ అంటే ఒక ఐకాన్, యువ నాయకుడు, ఏదో చేస్తారన్న ఆశలు ప్రజల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చారు, కానీ దీనివల్ల ఆయన సాధించింది ఎంతో, కానీ వ్యతిరేకత మాత్రం మూటగట్టుకున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఆశించినట్టుగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే జగన్ ఒంటరి పోరు, ఆయన నాంచుడు ధోరణి వంటివి పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఈ పరిణామాలతో వైసీపీకి సానుభూతి దక్కడం లేదన్న వాదన కూడా ఉంది. దీనికి తోడు 2014కు ముందున్న పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 2014కు ముందున్న పరిస్థితిని, అదే దూకుడు, అదే ఉత్సాహం వంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కోల్పోయిన రెడ్డి సామాజిక వర్గాన్ని చేరదీయడం, పారిశ్రామికవేత్తల అభిమానాన్ని చురగొనడం వంటివి ఇప్పుడు అత్యంత కీలకం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ ఎంత వేగంగా ముందుకు కదిలితే అప్పుడు అంత వేగంగా ఆయన పార్టీ పుంజుకుంటుందనేది పరిశీలకులు చెబుతున్న మాట. అలా కాకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే పార్టీకి మరింత చేటు తెస్తుందని అంటున్నారు. Please subscribe dot news.